హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియో రంజాన్ మాసంలో అందరూ ఇష్టంగా తినే చికెన్ హలీం చేసుకోవడం కష్టమని బయట కొని తెచ్చుకొని తింటూ ఉంటారు కదా. అలా కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. హలీం ప్రాసెస్ చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా హలీం చేసుకోవడానికి పప్పులు నానబెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని తెల్ల గోధుమ రవ్వ 1 కప్పు వేసుకోవాలి. తెల్ల గోధుమ రవ్వ లేకపోతే ఎర్ర గోధుమ రవ్వ అయినా వేసుకోవచ్చు. తర్వాత రైస్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇంట్లో సోనా మసూర్ అయినా బాస్మతి రైస్ అయినా ఏదో ఒకటి వేసుకోవచ్చు. తర్వాత 1/2 స్పూన్ పచ్చెనిపప్పు, 1/2 స్పూన్ ఎర్ర కందిపప్పు, 1 స్పూన్ పెసరపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు, 1 స్పూన్ ఓట్సు, 1 స్పూన్ నువ్వులు వేసుకొని వాటర్ వేసుకొని పప్పులన్నీ నానబెట్టుకోవాలండి. ఈ పప్పులు అన్నీ 2 గంటలు నానబెట్టుకోవాలి. నేను 4 గంటలు నానబెట్టుకున్నానండి ఈ పప్పులన్నీ. తర్వాత మరొక బౌల్ తీసుకొని బాదం పప్పులు 10, కాజు పప్పులు 8 వేసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఈ పప్పులు మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పప్పులన్నీ నానిన 2 గంటల తర్వాత స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని నెయ్యి, ఆయిల్ 2 వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కుక్కర్లో ఆయిల్ అయినా నెయ్యి అయినా కొద్దిగా వేసుకొని చెక్క, లవంగాలు 5, ఇలాచీ 4 వేసి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి 4 వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ దాకా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని వేయించుకోవాలి. నేను హలీం కోసం 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. తర్వాత పసుపు, సాల్ట్ వేసి 1 మినిట్ దాకా వేయించుకోవాలి. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్, ధనియా పౌడర్ 2 స్పూన్స్, వేయించిన జీలకర్ర 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్ వేసి ఆయిల్లో బాగా కలిసే విధంగా కలుపుకొని వేయించుకోవాలి. ఆయిల్లో మసాలాలన్నీ వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా వేసి వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు పెరుగు ఉండలు లేకుండా కలుపుకొని వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత మనం 2 గంటలు నానబెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, గోధుమ రవ్వ, రైసు, పచ్చెనిపప్పు, ఆ పప్పులన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టించుకున్న కాజు, బాదం పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం వేసిన అన్నీ ఉడకడానికి ఇంకా కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. వాటర్ వేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి విజిల్స్ పెట్టుకోవాలండి. మనం కుక్కర్లో వేసుకున్నవన్నీ మెత్తగా ఉడకడానికి 7 నుంచి 10 విజిల్స్ పెట్టుకుంటే మెత్తగా ఉడుకుతాయండి. విజిల్స్ పెట్టుకున్న తర్వాత గరిటెతో ప్రెషర్ అంతా తీసి మూత తీయాలండి. చూడండి, మనం వేసినవన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు పప్పు గుత్తితో కానీ బ్లెండర్తో కానీ మిక్సీలో వేసి కానీ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. నేను పప్పు గుత్తితో మ్యాష్ చేసుకున్నానండి. మనం కుక్కర్లో వేసినవన్నీ మెత్తగా అయ్యే వరకు మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత మరొక బౌల్లో వేసుకొని స్టవ్ పైన పెట్టి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలండి. పప్పు గుత్తితో కానీ గరిటెతో కానీ కలుపుకుంటూ ఉండాలి. అస్సలు అడుగు అంటకూడదండి. అడుగు అంటితే హలీం టేస్ట్ మారిపోతుంది, మాడు వాసన వచ్చి బాగుండదు. హలీం అనేది దగ్గర పడేంత వరకు మంటను అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కాచి చల్లార్చిన పాలును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ హలీం దగ్గర పడాలి. హలీం దగ్గర పడడానికి 40 మినిట్స్ నుండి 1 అవర్ దాకా పడుతుందండి. నాకు హలీం దగ్గర పడటానికి 40 మినిట్స్ పట్టింది. ఈ 40 మినిట్స్ హలీం అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
చూడండి హలీం దగ్గర పడుతుంది. ఇప్పుడు మరొక స్టవ్ పైన బాండీ పెట్టుకొని నెయ్యి కొద్ది ఎక్కువగా వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా, కాజు వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఈ నెయ్యి, కాజు మొత్తాన్ని హలీంలో వేసుకోవాలి. హలీంలో వేసుకొని బాగా కలుపుకుంటే చికెన్ హలీం రెడీ అండి. వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది ఈ హలీం. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే టేస్ట్గా చేసుకోవచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే ఇలా చేసి చూడండి. అలాగే మీరు ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి. మీరు చేసే లైక్ నాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.